హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు అన్ఫర్గెటబుల్ లవ్ ఎపిసోడ్ 2లో ఏం జరగబోతుందో చూసేద్దాం. ఎపిసోడ్ 2 ఓపెనింగ్ సీన్లో హీరోయిన్ అండ్ షాబో పింకీ స్వేర్ చేసుకుంటుంటే హీరో అప్పుడు అక్కడికి వచ్చి నా కొడుకు చేయి వదిలే అని హీరోయిన్ని అటు పక్కకి జరిపి తన కొడుకుని చూస్తాడు. తర్వాత హీరోయిన్ చూసి, వరల్డ్ ఎంత చిన్నది, లాస్ట్ నైట్ నువ్వే కదా ఇన్సిడెంట్ అంతా ప్లాన్ చేసింది, చాలా సటిల్ ప్లాన్ అది, లైవ్లో నేను ఉన్నప్పటి నుంచి షాబో మిస్ అవ్వడం, తర్వాత నీ దగ్గర దొరకడం, ఇదంతా నీ ప్లానే కదా, లాస్ట్ నైట్ నుంచి ఇప్పటిదాకా జరిగింది అని అంటాడు. జరిగిన దానివల్ల లాస్ట్ నైట్ నుంచి ఇప్పటికీ నువ్వేం లాస్ అవ్వలేదు, కానీ మా కంపెనీకి చాలా ఫినాన్షియల్ లాస్ అండ్ ఇమ్మెన్స్ పబ్లిక్ ప్రెషర్ పెరిగింది అని అనగానే హీరోయిన్ అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అని అంటుంది. తర్వాత హీరో నీకు ఎంత కావాలి చెప్పు అని అంటాడు. అనగానే హీరోయిన్, మరి నాకు జరిగిన లాస్ గురించి ఎవరు మాట్లాడతారు, నీ వల్ల నేను అన్అకౌంటబుల్గా ఇంప్లికేట్ అయ్యాను అనగానే నీ ప్రైస్ ఎంతో చెప్పు అనగానే హీరోయిన్ 200 అంటుంది. వెంటనే హీరో వాళ్ళ స్టాఫ్ నుంచి బ్లాంక్ చెక్ తీసుకురమ్మని చెప్తాడు. అప్పుడు హీరోయిన్ టీవీ సిరీస్లో లాగా చేయకు, నాకు కావాల్సిన 200 యువాన్ అని అడుగుతుంది. దానికి హీరో ఏంటి జోక్ చేస్తున్నావా అంటే, లేదు గర్ల్స్కి నువ్వు వాళ్ళని ఏమన్నా చేయొచ్చు, కానీ వాళ్ళ హెయిర్ వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ తెలుసా, నీ వల్ల నా హెయిర్ కట్ పాడైంది నిన్న, సో నేను నా బెస్ట్ హెయిర్ డ్రెస్సర్తో నా హెయిర్ కట్ మళ్ళీ చేయించుకోవాలి, దానికి 200 యువాన్ కావాలి అని చెప్తుంది. ఇది నిజంగా అన్బిలీవబుల్ అని హీరో వాళ్ళ సెక్రటరీ దగ్గర అమౌంట్ తీసుకొని హీరోయిన్కి ఇస్తాడు. తర్వాత హీరో వాళ్ళ సన్ని ఎత్తుకొని, షాబో ఇట్లాంటి వియర్డ్ ఆంటీస్ చాలామంది ఉంటారు, నువ్వు నీ పర్సనల్ సేఫ్టీ చూసుకోవాలి ఫ్యూచర్లో అని చెప్తాడు. తర్వాత ఇంటికి తీసుకెళ్తుంటే షాబో హీరోయిన్కి థ్యాంక్ యూ కార్డ్ చూపిస్తే హీరో ఆ కార్డ్ తీసుకొని షాబోని తీసుకొని ఇంటికి వెళ్తుంటే హీరోయిన్ ఎంత వియర్డ్ అంకుల్ అని అనుకుంటుంది. తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళే దారిలో హీరో షాబోతోటి, నువ్వు 2 ఇయర్స్లో నాకు ఎప్పుడు ఆ కార్డ్స్ ఇవ్వలేదు, ఆ వియర్డ్ ఆంటీకి మాత్రం ఇచ్చావు అని అంటే షాబో వెంటనే అక్కడ బ్యానర్లో ఉన్న డాక్టర్ చిన్ ఫోటో చూపిస్తాడు. సరే వదిలే, నేను కొంచెం మంచి హాస్పిటల్కి తీసుకెళ్తాను అని అంటాడు హీరో వాళ్ళ సన్తో. తర్వాత షాబో కార్డ్ తీసి వాళ్ళ ఫాదర్కి ఇచ్చి, అలానే ఆ ఖర్చు తను నిన్న హీరోయిన్ ఇచ్చిన ఖర్చు తీసి ఇచ్చి తనే ఇచ్చింది అన్నట్టు చూపిస్తాడు వాళ్ళ డాడీకి అర్థమయ్యేలా. ఇంటికి వచ్చాక షాబో తన టాయ్ గన్తో హీరో సైడ్ ఏం చేసి కూర్చుంటాడు. ఇంకా హీరో, సరే నువ్వు ఎంతసేపు ఇలా చేస్తావు, మన ఇద్దరం కామ్గా మాట్లాడుకుందాం, నీకు ఇప్పుడు ఏం కావాలి చెప్పు అని అంటే షాబో తన ట్యాబ్లో డాక్టర్ చిన్ కావాలి అని రాస్తాడు. డాక్టర్ చిన్ అంటే ఏంటి, డాక్టర్ చిన్ మన ఇంటికి వచ్చి మీకు డాక్టర్గా ఉండాలా అని అంటే అవును అంటాడు. లేదు అది కుదరదు, లైట్స్ ఆఫ్ చేసి పడుకో అని అంటాడు హీరో. వెంటనే షాబో మళ్ళీ తన గన్తో ప్రొటెస్ట్ స్టార్ట్ చేస్తాడు. తర్వాత హీరో తన సెక్రటరీతో డాక్టర్ చిన్ డీటెయిల్స్ మొత్తం తెప్పించుకుంటాడు చూడడానికి. తర్వాత హీరో వాళ్ళ సెక్రటరీని, నువ్వు షాబో అండ్ డాక్టర్ చిన్ మధ్యలో 2 ఈవెంట్స్ చూసావా అని అంటాడు. అప్పుడు ఆ సెక్రటరీ, నేను ఫస్ట్ టైం ఒక స్ట్రేంజర్తో షాబో అంత క్లోజ్గా ఉండడం చూస్తున్నాను, నిజం చెప్పాలంటే నాకు ఇది స్ట్రేంజ్గానే అనిపిస్తుంది అని అంటాడు హీరో. తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ హీరో కలవడానికి వస్తాడు. హీరో ఏమో కూర్చొని 2 ఇయర్స్ నేను షాబోతో ఎంత మంచిగా ఉన్నా తను ఒక్కసారి కూడా తన హ్యాండ్ పట్టుకోవడానికి కూడా నాకు ఇవ్వలేదు అని ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ తన ఫోన్లో సోషల్ మీడియా స్క్రోల్ చేస్తూ హీరోకి చూడమని చూపిస్తుంటే హీరో అసలు అది వినకుండా తన ధ్యాసలో తను ఉండడంతో, అసలు నాకు తెలుసుకోవాలని ఉంది, ఏ ఫెయిరీ ఇంత పెద్ద ఐస్బర్గ్ని అండ్ చిన్న ఐస్బర్గ్ని కదిలించింది అని అంటాడు. తర్వాత హీరో తను ఒక కంట్రీ సైడ్లో పుట్టింది, వాళ్ళ పేరెంట్స్ ఆర్డినరీ వర్కర్స్, ప్రైమరీ టు హై స్కూల్, ఆమె ఆ స్మాల్ కంట్రీని ఎప్పుడు వదిలి బయటికి రాలేదు అండ్ తనకి అబ్రాడ్లో చదివిన ఎక్స్పీరియన్స్ కూడా ఏం లేదు, ఓన్లీ 3 ఇయర్స్ వర్క్ చేసింది, లిటిల్ క్లినికల్ ఎక్స్పీరియన్స్ ఉంది, మొత్తంగా చూస్తే ఓవర్సీస్ మెడికల్ ఎక్స్పర్ట్తో అసలు తను కంపీటే చేయలేదు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఆమె టెంపర్ అసలు స్టేబుల్గా లేదు ఎమోషనల్గా అని అంటాడు. ఎలా చూసుకున్నా షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్కి తనతో కోఆపరేషన్ మంచి కన్నా చెడుకి దారి చూపిస్తుంది అని తను డేటా అండ్ చార్ట్ని చూపిస్తూ చెప్తాడు. నువ్వు దీన్ని కూడా చార్ట్ అనాలిసిస్ చేసావా అని అడుగుతాడు వాళ్ళ ఫ్రెండ్. అప్పుడు హీరో వాళ్ళ ఫ్రెండ్ హీరోతో, అందరి పీపుల్, అందరు మనసులు, అందరి మనస్తత్వాలు లాజిక్స్ అండ్ చార్ట్స్తో ఎక్స్ప్లెయిన్ చేయలేము అని అంటే హీరో, లేదు నువ్వు రాంగ్, నేను తనతో ఎంప్లాయ్మెంట్ రిలేషన్షిప్లో ఉండాలి, విచ్ ఈజ్ అన్ ఈక్వల్ ఎక్స్చేంజ్ మా ఇద్దరి మధ్యలో అని అంటాడు. సరే నువ్వు తను 2 సార్లు చూసావు కదా, తన గురించి ఏమనుకుంటున్నావు అని అడుగుతాడు వాళ్ళ ఫ్రెండ్. హీరో వాళ్ళ మధ్య జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని గుర్తు తెచ్చుకొని తను చాలా స్పెషల్ అని అంటాడు. హీరో వాళ్ళ ఫ్రెండ్ అప్పుడు ఎలా స్పెషల్ ఇంకా చెప్పు తన గురించి అని అనగానే హీరో మళ్ళీ వాళ్ళ మధ్య జరిగిన గుర్తు తెచ్చుకొని చాలా వియర్డ్గా అని అంటాడు. తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ హీరోతో, షాబోకి తను చాలా నచ్చింది, షాబో చాలా స్మార్ట్, వాళ్ళ ఫాదర్ లానే, ఒక పర్సన్ని జడ్జ్ చేయడం తనకి వచ్చు అని చెప్తాడు. తర్వాత హీరో వెళ్ళి పడుకున్న షాబో చేతిలో హీరోయిన్ ఇచ్చిన లాలీపాప్ చూసి, షాబో ఎప్పుడు నాకు మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, తనకి రైట్ ఉంది తన పేరెంట్స్ని ఎవరు తనే సెలెక్ట్ చేసుకునేందుకు, నేను కొద్ది రోజులు తనని నమ్ముతాను అని అంటాడు. నెక్స్ట్ డే హీరో ఆఫీస్కి వచ్చాక హీరో సెక్రటరీ హీరోతో, డాక్టర్ చిన్ మన ఆఫర్ని రిఫ్యూజ్ చేసింది, వెకేషన్ టైంలో తను పేషెంట్స్ ఎవరిని చూడదంట అండ్ ఈవెన్ పర్సనల్గా డాక్టర్గా ఉండడానికి కూడా తను ఒప్పుకోలేదు అని చెప్తుంది. పక్కనే ఉండి విన్న హీరో వాళ్ళ ఫ్రెండ్, ఏంటి నువ్వు ఇచ్చిన ఆఫర్ని రిఫ్యూజ్ చేసిందా, తన గురించి ఇంకా నేను మోర్ అండ్ మోర్ ఇంట్రెస్టెడ్ అవుతున్నాను అని అంటాడు. అప్పుడు హీరో, నేనే తనకి పర్సనల్గా ఈమెయిల్ పంపించాలేమో అని అంటాడు. ఈమెయిలా, ఓన్లీ ప్రపంచంలో ఇలా నువ్వు మాత్రమే చేయగలవు అని సర్ప్రైజ్ అవుతాడు వాళ్ళ ఫ్రెండ్.
నువ్వు రాసే ఈమెయిల్ నేను చూడాలని అని వచ్చి హీరో రాసే మెయిల్ చూసి ఇలా ఉంటే అసలు పని అవ్వదు, ఏంటిది ఇలా ఎవరైనా మెయిల్ పంపిస్తారా అని ఆ మెయిల్ని తను ఎడిట్ చేస్తాడు. ఏంటి నువ్వు చేసేది అని హీరో అడిగితే, గర్ల్స్ ఈ రోజులలో మనీకి కాదు వాల్యూ ఇచ్చేది, పర్సనాలిటీకి వాల్యూ ఇస్తారు. దేవుడు నీకు ఇంత మంచి అపీరియన్స్ ఇచ్చాడు కానీ అదంతా వేస్ట్ అయిపోతుంది అని అంటాడు. తర్వాత హీరో నాకు ట్రబుల్ క్రియేట్ చేయకు, నాకు ఇవ్వు ఇటు అని అంటుంటేనే వాళ్ళిద్దరు మధ్యలో మౌస్లో ఆ మెయిల్ సెండ్ అయిపోతుంది. ఆ మెయిల్లో తను హీరో ఫొటోస్ అన్నీ యాడ్ చేసి పంపిస్తాడు. అది చూసి హీరోయిన్ తినేమైనా నార్సిస్ట్ అనుకుంటున్నాడో, తన ఫోటోలన్నీ ఇలా పంపుతున్నాడు అనుకుంటుంది. నువ్వు సెండ్ చేయగలిగితే నేను డెలీట్ చేయగలను అని డెలీట్ చేసేసి నాకు చూడాలని లేదని ఫోన్ పక్కకు పెట్టేస్తుంది. హీరోయిన్కి కాల్ చేసి నేను హచోయన్ CEO ఆఫ్ హేషి గ్రూప్ మాట్లాడుతున్నాను అంటే, నువ్వు CEO అయితే నేను ప్రెసిడెంట్, ఇట్లాంటి స్పామ్ కాల్స్ చాలా ఎక్కువైపోయాయని ఫోన్ పెట్టేస్తుంది. తను పెట్టేసింది అనగానే షాపు యాంగ్రీ కార్డ్ చూపిస్తాడు. నెక్స్ట్ డే హీరో సూట్ కేస్ నిండా క్యాష్ తీసుకొని డాక్టర్ చిన్ దగ్గరికి వెళ్తాడు. అది చూసి డాక్టర్ చిన్, నేను ప్రైవేట్ డాక్టర్గా ఉండడం ఇంపాసిబుల్, నేను ఫుల్ టైం డాక్టర్ని అండ్ మా హాస్పిటల్కి రెగ్యులేషన్స్ ఉన్నాయంటే, హీరో నేను ఆల్రెడీ మాట్లాడాను, ఈ మనీ జస్ట్ డిపాజిట్ మాత్రమే, మీకే ఇది చాలా బెనిఫిషియరీ అండ్ మీ శాలరీ బోనస్ అన్నీ డబుల్ అవుతాయి అని అంటే, హీరోయిన్ వెంటనే మనీతో మీరు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలరు అనుకుంటున్నారంటే ఎవ్రీ దానికి దాని ఈక్వల్ ఎక్స్చేంజ్ ఉంటుంది అని అంటాడు హీరో. అయితే చైల్డ్ ఉన్న సైకలాజికల్ ప్రాబ్లమ్స్ మనీ వల్ల క్యూర్ అవుతాయని అనుకుంటున్నారా అని అంటుంది హీరోయిన్. ఎగ్జాక్ట్గా చెప్పలేను కానీ మెటీరియల్ టర్మ్స్లో తనకేం కావాలన్నా నేను సాటిస్ఫై చేయగలను అని అంటాడు హీరో. హీరోయిన్, సారీ నేను మీరు నన్ను చాలా అఫెండ్ చేశాను, నేను మళ్ళీ మిమ్మల్ని చూడాలనుకోవట్లేదు, ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్తుంది. హీరో అక్కడ నుంచి లేచి తన సూట్ కేసు తీసుకొని వెళ్ళిపోతాడు. తర్వాత హీరో నన్ను ఇలా బయటికి పంపేసింది వాళ్ళ ఫ్రెండ్తో చెప్తే, ఏంటి నిన్ను బయటికి పంపించేసిందా అని అనగానే, నేను తనకి డిపాజిట్ కాంట్రాక్ట్ అన్నీ ముందు పెట్టాను, అయినా తన నాతో కాంట్రాక్ట్కి కోఆపరేషన్కి ఒప్పుకోవట్లేదు, ఏం చేస్తే ఒప్పుకుంటుందో కూడా నాకు అర్థం కావట్లేదు అని అంటే, హీరో వాళ్ళ ఫ్రెండ్ హీరోతో, నువ్వు నిజంగా ఒక వే చూడాలి, తను నీతో కోఆపరేషన్కి ఒప్పుకునేలా అని చెప్తాడు. హీరో వాళ్ళ ఫ్రెండ్ హీరోతో, తనని హార్ట్లో పెట్టుకో, మైండ్లో పెట్టుకో, తనని ఎక్కువ అనలైజ్ చేయి, ఏదో రకంగా తనను ఒప్పించేలా నువ్వే చూడాలి అని చెప్తాడు. తర్వాత హీరో తన వేలో డేటా అనాలిసిస్ చేస్తుంటే వాళ్ళ ఫ్రెండ్, ఇలా కాదు నేను చెప్తాను నీకు వేలో తనని ఎలా మన సైడ్ తిప్పుకోవాలో అని చెప్పి ఫస్ట్ తన మీద మనీ ఖర్చు పెట్టడం అని చెప్పి తనకి కాస్ట్లీ గిఫ్ట్స్ అవన్నీ హాస్పిటల్కి సెండ్ చేస్తారు. అప్పుడు హీరో తను నార్మల్ గర్ల్ కాదు, వియర్డ్ ఆంటీ అని చెప్తాడు. హీరోయిన్ అవన్నీ చూసి ఈ పర్సన్ క్రేజీ అనుకుంటా, పిచ్చి అనుకుంటే ఇవన్నీ పంపిస్తున్నాడు అనుకుంటుంది. తర్వాత హీరోయిన్ వచ్చే దారిలో వెయిట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్ కాల్లో అతను డైరెక్ట్ చేస్తూ ఉంటాడు, నువ్వు తన వెనకాల ఫాలో అవ్వు అంటే, హీరోయిన్ వెనకాల ఫాలో అవుతూ నీకు కావాల్సింది నేను ఇస్తాను, నా దగ్గర అన్నీ ఉన్నాయని వాళ్ళ ఫ్రెండ్ డైరెక్ట్ చేస్తున్నట్టు చెప్తుంటాడు కార్లోంచి. తర్వాత కొద్ది దూరంలో తను మిస్ అవుతాడు. హీరోయిన్ ఎటు సైడ్ వెళ్తుంది తనకు తెలియదు. ఇంకా కాల్లో నేను నిన్ను నమ్మడం వల్ల నా క్రెడిబిలిటీ పోతుంది, నేనే నా వేలో నేను చూస్తానని చెప్పి హీరో ఒక దగ్గరకు వచ్చి ఆగుతాడు. నా అడ్రస్ ఎలా తెలుసు నీకు అని హీరోని అడగగానే, నేను ఈ రెజ్యూమ్ చదివాను అని అంటాడు హీరో. తర్వాత ఒక అమ్మాయిని కొంతమంది హెరాస్ చేస్తుంటే హీరోయిన్ అండి వాళ్ళని ఆపుతుంది. తర్వాత వాళ్ళు హీరోయిన్ని కొట్టబోతుంటే హీరో వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేస్తాడు. ఆ ఫైట్లో హీరోకి దెబ్బ తగులుతుంది. సో హీరోయిన్ తనని ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది తనకి. తర్వాత హీరోయిన్తో, ఇప్పుడు నేను నిన్ను సేవ్ చేశాను, సో ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వివాలెంట్ ఎక్స్చేంజ్ ప్రకారం మనం మాట్లాడుకుందాం ఇప్పుడు అని అనగానే, హీరోయిన్ తన పాకెట్లో నుంచి లాలీపాప్ తీసేస్తే హీరో, నువ్వు జోక్ చేస్తున్నావా అంటే, అది సరిపోకపోతే ఏమైనా ఫ్రెష్ తీసుకోండి అని చెప్పి హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. హీరో మీటింగ్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న డైరెక్టర్స్తో, నేను రీసెంట్గా ఎంప్లాయీ హైరింగ్లో ఒక ప్రాబ్లం చూసాను, నేను బెస్ట్ కండిషన్స్ ఆఫర్ చేసినా కూడా ఆపోజిట్ పార్టీ ఒప్పుకోవట్లేదు, నేను ఏం చేయాలంటారు అంటే, అప్పుడు అక్కడున్న ఒక డైరెక్టర్, మీరు అలాంటప్పుడు తన ఎబిలిటీని గుర్తించాలి, నాట్ ఓన్లీ మనీ ఆఫర్ చేయకుండా తను ఏంటో తెలుసుకోవాలి, తనతో ఉండాలి, తనతో గ్రో అవ్వాలి అని అంటాడు. బేసికలీ లవ్లో ఉండాలి తనతో అని అంటాడు. లివ్ అండ్ గ్రో టుగెదర్ సరే అని చెప్పి, సరే కంటిన్యూ చేయండి మీటింగ్ అని అంటాడు. తర్వాత హీరో తన మూమెంట్స్ అన్నీ చూసి వాటికి బై మిస్టేక్గా లైక్ కొడతాడు. తర్వాత తన కోసం కేక్ బేక్ చేస్తాడు షాబోతో కలిసి. తర్వాత హీరో అండ్ షాబో కార్లో కేక్ తీసుకొని డాక్టర్ చిన్ని కలవడానికి వస్తుంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇప్పుడు బెస్ట్ వే ఎలా తొందరగా వెళ్ళడానికి అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటాడు. తర్వాత హీరో బస్ ఎక్కి మరి హీరోయిన్ కోసం వస్తాడు. వాళ్ళు వెళ్ళిన యాక్టివిటీ రూమ్లో హీరోయిన్ అక్కడ ఉండదు. సో వాళ్ళు అక్కడ ఫిష్ క్యాచింగ్ కోసం పక్కనున్న అమ్మాయిని నెట్ అవి అడుగుతాడు హీరో, వాళ్ళందరితో అక్కడ ఫ్రెండ్షిప్ చేస్తూ. అప్పుడే హీరోయిన్ అక్కడికి వచ్చి అక్కడికి పెట్టిన కేక్ చూస్తుంది అండ్ హీరో వాళ్ళందరితో ఆడుకోవడం చూసి నవ్వుతుంది. తర్వాత అక్కడ ఉన్న ఒక అమ్మాయి షూటింగ్తో ఒక బొమ్మని గెలవమంటే హీరోయిన్కి రాదు. హీరో పట్టుకొని ఏం చేసి తనని ఆ బొమ్మ గెలిచేలా చేస్తాడు. తర్వాత హీరోయిన్ స్నానం చేస్తూ హీరోయిన్ మధ్య జరిగిన ఇన్సిడెంట్స్ కూడా గుర్తు తెచ్చుకుంటుంది. అప్పుడే కరెంట్ పోవడంతో వాళ్ళ ఫ్రెండ్ వచ్చి నేను ఎలక్ట్రిసిటీ బిల్ కట్టడం మర్చిపోయాను అంటుంది. నెక్స్ట్ డే హీరోయిన్ ఆఫీస్లో షాబో ఫైల్ చూసి డే ఆఫ్టర్ టుమారో షాబో బర్త్డేనా అనుకుంటుంది. హీరో వాళ్ళ కంపెనీ డెవలప్ చేసిన న్యూ వర్షన్ ఆఫ్ బ్రాస్లెట్స్ చూస్తుంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ అక్కడికి వస్తాడు.
చేతిలో ఉన్నది ఏంటి అంటే ఇది మన ఇంప్రూవ్ చేసిన లేటెస్ట్ బ్రాస్లెట్ అని అంటే నా కోసం టెస్ట్ అయ్యి దీన్ని అని అంటాడు. నువ్వు నీ లవ్ని నాకు కన్ఫెస్ చేస్తున్నావు అని అడుగుతాడు వాళ్ళ ఫ్రెండ్. నేను విన్నాను ఇది లవ్ని రికార్డ్ చేయగలదు అని అంటాడు హీరో వాళ్ళ ఫ్రెండ్. అవును, ఈ ప్రోడక్ట్ టెస్ట్ చేయడానికి నార్మల్ మైండ్ పీపుల్ కావాలి, నువ్వు కాదులే అని ఆ ప్రోడక్ట్ తీసేసుకుంటాడు హీరో. డే ఆఫ్టర్ టుమారో షాబో బర్త్డే కదా, ఏం ప్లాన్స్ ఉన్నాయి నీకు అని అడుగుతాడు. ఇంకో సైడ్ హీరోయిన్ అండ్ షాబో కలిసి ఒక స్మాల్ హౌస్ బిల్డ్ చేస్తారు వాళ్ళిద్దరు కలిసి. తర్వాత హీరోయిన్ షాబోని నీకేమైనా బర్త్డే విష్ ఉందా అని అడగానే షాబో చాలా సీరియస్గా బిల్డ్ చేసిన హౌస్ని తోసేస్తాడు హ్యాండ్తో. తర్వాత హీరోయిన్ తన బర్త్డే అంటే చాలా ఇష్టమని, తన బర్త్డే డేట్ అండ్ తన బర్త్డే రోజు తనేం చేసేదో షాబోకి చెప్తుంది. ఇదంతా పక్క నుంచి హీరో వింటాడు. నీకైనా స్పెషల్ బర్త్డే గిఫ్ట్స్ కావాలని, ఏం కావాలి నీకు అని అడుగుతుంది హీరోయిన్. షాబో 2 కార్స్ తెచ్చి వాటి క్రాష్ అయినట్టు చూపిస్తాడు. చాలా సీరియస్గా అయిపోతాడు. తర్వాత వాళ్ళ డాడీ వచ్చి షాబోని దగ్గర తీసుకొని డాడీ ఇక్కడ ఉన్నాడు భయపడకు అని చెప్తాడు. హీరోయిన్ హీరోతో షాబోకి ఏమైంది, ఎందుకు ఇలా ఉన్నాడు అని అడుగుతుంది. ఇదంతా నా ఫాల్టే. 5 years బ్యాక్ షాబో బర్త్డే రోజే మా క్లోజెస్ట్ ఫ్యామిలీ మెంబర్ చనిపోయారు. సో ఇన్ని ఇయర్స్ నుంచి పోస్ట్ డిప్రెషన్ వల్ల షాబో అందరితో మాట్లాడడం మానేశాడు. షాబోకి తన ఏజ్లో ఉండే హ్యాపీనెస్ మళ్ళీ రావాలని నేను కోరుకుంటున్నాను అని అంటాడు. నేను చాలా రీసెర్చ్ పేపర్స్ చదివాను, చాలామంది డాక్టర్స్ని కూడా కన్సల్ట్ అయ్యాను, బట్ ఎవరు తనకి హెల్ప్ చేయలేకపోయారు అని అంటే హీరోయిన్ అయితే మనం తన బర్త్డేని సెలబ్రేట్ చేద్దాం ఫస్ట్, ఇదే తనకి బ్రేక్ త్రూ అవ్వచ్చు అని అంటుంది. అప్పుడు హీరో బట్ షాబోకి నచ్చుతుందో లేదో అంటే ఒక్కసారికి నన్ను నమ్మండి అని తనకు మెసేజ్ రావడంతో నాకు ఇప్పుడు ఆఫీస్లో పని ఉంది, ఈ వీకెండ్లో మన ఇద్దరం కలిసి షాబో బర్త్డేకి ప్లాన్ చేద్దామని చెప్పి వెళ్తుంది హీరోయిన్. తర్వాత హీరోయిన్ వచ్చి వాళ్ళ ఫ్రెండ్తో షాబో చాలా చిన్న ఏజ్ అబ్బాయి, ఈ ఏజ్లోనే తను ఇంత సఫర్ అవ్వడం నాకు నచ్చట్లేదు, నాకు చాలా బాధేస్తుంది అని అంటే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ తనతో నేను ఎప్పుడు ప్రెసిడెంట్ హీకి మ్యారేజ్ అయినట్టు వినలేదు అని అంటుంది. అప్పుడు హీరోయిన్ తను సీక్రెట్గా ఏమన్నా మ్యారేజ్ చేసుకున్నాడేమో అని అంటుంది హీరోయిన్. వాళ్ళ ఫ్రెండ్ నేను అసలు అనుకోలేదు ఆ పోకర్ ఫేస్ వెనక ఇంత ఎఫెక్షన్ కూడా ఉందని అంటే అది ఎఫెక్షనో కాదో కానీ నాకైతే షాబో పట్ల చాలా బాధగా ఉంది, చిన్న ఏజ్లో తన మదర్ని కోల్పోయాడు అని అంటే అప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ నువ్వు తనకి అండ్ వాళ్ళ సన్కి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నావు అంటే లేదు నేను జస్ట్ షాబోకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను, డాక్టర్కి అది నా డ్యూటీ అని చెప్తుంది హీరోయిన్. సరే వెళ్ళు చెయ్యి అని అంటుంది వాళ్ళ ఫ్రెండ్. నెక్స్ట్ హీరో ఆఫీస్కి వస్తుంది. అప్పుడు హీరోయిన్తో నేను ఏదైనా ముందే కాంట్రాక్ట్ మాట్లాడుకున్నాకే స్టార్ట్ చేస్తాను, బట్ నువ్వు ఇప్పటికీ ఒప్పుకోలేదు కాబట్టి ఈవెన్తో బర్త్డే సెలబ్రేట్ చేయడం పార్ట్ ఆఫ్ ది ట్రీట్మెంట్ కాబట్టి నేను నీకు నార్మల్ నువ్వు ఏం చేసేదానికన్నా ఎక్కువ పే చేస్తాను, నువ్వు ఫార్మల్గా పర్సనల్ డాక్టర్ అయ్యే ముందు ఇది మన షార్ట్ టర్మ్ కోఆపరేషన్ అనుకోని అంటాడు. అని చూడమని హీరోయిన్కి అగ్రిమెంట్ ఇస్తాడు. తర్వాత హీరోయిన్ అగ్రిమెంట్ స్టార్ట్ చేసి మన ప్లెజెంట్ కోఆపరేషన్కి షేక్ హ్యాండ్ ఇస్తుంది. ఆ కాంట్రాక్ట్లో తనకి హాట్ పాట్ కావాలని యాడ్ చేస్తుంది. ఇదేంటి అని అంటే హాట్ పాట్ సాల్వ్ చేయలేని కాంట్రాక్ట్స్ ఏముండవు, ఒకవేళ పాసిబుల్ అయితే మిల్క్ టీ కూడా యాడ్ చేయండి అని అంటుంది. తర్వాత వాళ్ళిద్దరు కలిసి బర్త్డే కోసం ప్రిపరేషన్స్ చేస్తుంది. హీరోయిన్ టైర్డ్ అవ్వగానే హీరో తన కోసం హాట్ పాట్ ఆర్డర్ చేస్తాడు. హీరోయిన్ అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత హీరో తనని డ్రాప్ చేస్తున్నప్పుడు కార్లో తను నిద్రపోయి ఉంటుంది. హీరో అది చూసి తన కార్లో ఉన్న ఇంకో పేర్ ఆఫ్ బ్రాస్లెట్ తన హ్యాండ్కి పెడతాడు. హీరోయిన్ అప్పుడే లేచి ఏంటిది అని అడగగానే ఇది మా కంపెనీ ప్రొడ్యూస్ చేసిన 2nd generation హెల్త్ బ్రాస్లెట్, ఇది నేను నీకు ఇస్తున్నాను అంటే నేను మనీతో మూవ్ అవ్వట్లేదని ఇలాంటివి ఇస్తున్నావా అని అడుగుతుంది హీరోయిన్. ఇది శాంపుల్ మాత్రమే, నువ్వు ఇది ఎక్స్పీరియన్స్ చేసే వన్ ఆఫ్ ద యూజర్ అని చెప్తాడు హీరో. శాంపులా అని చూసి ఇది లవర్స్ బ్రాస్లెట్ కదా, మరి ఇంకొకటి ఎవరి దగ్గర ఉంది నా దాంతో మ్యాచ్ అయ్యే బ్రాస్లెట్ అని అడుగుతుంది. దీనికి కాల్ బటన్ కూడా ఉందా, నేను కాల్ చేద్దాం అనుకుంటున్నాను అనగానే హీరో దీనికి మాన్యువల్ ఉంటుంది ఎలా వాడాలో, సరే లేట్ అవుతుంది వెళ్ళు అని చెప్పి వెళ్ళమంటాడు ఇంకా తనని. అందరికి షాబో ఇల్లంతా పేపర్స్ అంటించేసి తన కోపంగా ఉంటాడు. మళ్ళీ తన గన్తో హీరో సైడ్ పెట్టగానే హీరో ఇవాళ నేను డాక్టర్ చిన్ని కలిసి రేపటికి డిన్నర్కి అపాయింట్మెంట్ చేశాను, ఎవరికో ఇక్కడ డిన్నర్ అవసరం లేనట్టుంది అనగానే వెంటనే షాబో లేచి హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ డే హీరోయిన్ లేచి వాటర్ తాగుతుంటే వాళ్ళ ఫ్రెండ్ చూసి ఏమైంది నీకు లైట్గా ఫీవర్ ఉంది అని అంటుంది. మెడిసిన్ తీసుకుంటే నేను పేషెంట్స్ని ట్రీట్ చేయలేను అంటుంది హీరోయిన్. తర్వాత హీరో తన నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ బ్రాస్లెట్స్ గురించి మీటింగ్లో ఉంటాడు. ఇంకో బ్రాస్లెట్ తన హ్యాండ్కి ఉండడం వల్ల హీరోయిన్కి టెంపరేచర్ ఎక్కువ ఉన్నట్టు హీరోకి తెలుస్తుంది, అన్కంఫర్టబుల్గా ఉన్నట్టు. తను అన్కంఫర్టబుల్ అనగానే వాళ్ళు అక్కడ వాళ్ళతో అంటున్నారు అనుకొని వాళ్ళు దాన్ని బట్టి మీటింగ్లో మాట్లాడతారు. వెంటనే హీరోయిన్కి ఫోన్ చేసి మీకు హెల్త్ బాగాలేదని అడుగుతాడు. తర్వాత హీరోయిన్ తన చుట్టుపక్కల చూసుకొని మీరు నా ఫ్రెండ్కి ఏమన్నా బ్రైబ్ చేశారంటే లేదు ఇది మీ బ్రాస్లెట్ డేటా అని అంటాడు హీరో. మీకు స్లైట్ ఫీవర్ ఉంది అని సరిగ్గా నిద్ర కూడా లేదు, మీరు డాక్టర్ కదా అని అంటే డాక్టర్ కూడా మనిషి అని అంటుంది హీరోయిన్. డాక్టర్స్ కూడా సిక్ అవుతారు తెలుసా అని అంటే మెడిసిన్ వేసుకోమని చెప్తాడు హీరో, వేరే పేషెంట్కి ఇన్ఫెక్ట్ చేయకు అని. తర్వాత ఇంకొక నర్స్ వచ్చి ఆ పర్సన్కి తెలిసింది మీకు కోల్డ్ ఉందని సో ఇవి పంపించాడు ఫ్రూట్స్ అని చెప్పి ఆరెంజెస్ ఇస్తుంది. హాఫ్ ఆరెంజ్ తీసి ఆ నర్స్కి కూడా ఇస్తుంది హీరోయిన్, హాఫ్ తను తింటుంది. కోల్డ్ మెడిసిన్ వేసుకో అంటే లేదు నేను కోల్డ్ మెడిసిన్కి ఎలర్జీ, నాకు అది వేసుకుంటే స్లీపీ అవుతా,
విటమిన్ సి టాబ్లెట్స్ అయితే తీసుకున్నాను అని అంటుంది. తర్వాత హీరోయిన్ ఇంటికి వచ్చి చాలా టైర్డ్గా పడుకొని ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ నాకు బిజినెస్ ట్రిప్ ఉంది, నువ్వు చూసుకోగలవు అంటే అనగానే వాళ్ళ ఫ్రెండ్ వెళ్తుంది. తర్వాత హీరోయిన్ నేను వెళ్ళి ఫస్ట్ షవర్ చేస్తాను అని అనుకుంటుంది. డిన్నర్ కోసం హీరో షబోతోటి అక్కడికి వస్తాడు. వచ్చి కాల్ చేస్తుంటే హీరోయిన్ లిఫ్ట్ చేయదు. సో నేను వెళ్ళి చూస్తాను షబో, నువ్వు కార్లో ఉండని చెప్పి హీరో పైకి వెళ్తాడు. హీరోయిన్కి షవర్ చేస్తున్నప్పుడే తనకి కళ్ళు తిరిగినట్టయి బాత్రూంలో అలానే పడిపోతుంది. ఎంతకీ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో ఫింగర్ ప్రింట్స్ లాక్ బేస్డ్ సిస్టమ్ మీద చూసి అండ్ తన బర్త్డే గుర్తు తెచ్చుకొని ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో హీరో మొత్తానికి డోర్ ఓపెన్ చేస్తాడు. ఎపిసోడ్ 2 ఇక్కడికి ఎండ్ అవుతుంది. అసలు షబో వాళ్ళ మదర్ ఎవరు, ఎలా చనిపోయారు, ఏమవుతుంది అనేది తర్వాత చూద్దాం. టిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.